సింగరేణిలో కార్మిక సమస్యలు చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. ఇలా సింగరేణి యాజమాన్యం గుర్తింపు సంఘంతో జరిగినట్టు స్ట్రక్చర్ సమావేశాల్లో ఒప్పుకున్న అంశాలను కూడా ఇలా పరిష్కరించకుండా ఇలా సింగరేణి యాజమాన్యం గవర్నమెంటు కాలయాపన చేసి ఈరోజు కార్మికులను ఇబ్బంది పెడతా ఉన్నది. మొన్న మా జరిగినటువంటి సెంట్రల్ సమావేశంలో దీనిపై సీరియస్గా తీసుకొని ఏదైతే సింగరేణిలో స్ట్రక్చర్ సమావేశాల్లో పెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ సింగరేణి యాజమాన్యమే కోల్ ఇండియా మాదిరిగా చెల్లించాలనే అంశంపై అదేవిధంగా సొంతింటి పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి ఇప్పుడు కూడా కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మారు పేర్లతో ఈరోజు అనేక మంది డిపెండెంట్స్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని గెజిట్ చేసి మార్స్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నారు. దాన్ని ఇప్పటి వరకు కూడా మార్పడం లేదు. అదేవిధంగా పాత గనుల కాలం చెల్లిపోతూ ఉన్నది. కొత్త గనుల్లో రావాలంటే పర్మిషన్ లేవని చెప్పేసి ఈరోజు కుంటి సాకులు చెప్పుకుంటా దాటా వేస్తూ ఈరోజు సింగరేణిలో ఇండస్ట్రీలో బొగ్గులు బాకులు లేని పరిస్థితులలో కార్మికులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కొత్త ఎంప్లాయ్మెంట్ రాని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి నూతన బొగ్గు గనులను కూడా తక్షణమే తీసుకురావాలని చెప్పి ఓపెన్ చేయాలని చెప్పేసి ఈరోజు ఏఐటీసీగా పలుమార్లు సింగరేణి యాజమాన్యానికి ప్రభుత్వానికి విన్నవించినప్పుడు కూడా పెడచెవిన పెట్టింది. కాబట్టి మొన్న జరిగినటువంటి మీటింగ్లో తాడో పేడో ఈరోజు సింగరేణి కార్మిక సమస్యలపై ఇలా కార్మిక క్షేత్రంలోనే ఈ ప్రభుత్వాలను సింగరేణి యాజమాన్యం నిలదీయాలనే ఉద్దేశంతో మరి సమ్మె నోటీస్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దాని మీద ఈరోజు నెల 19 తారీఖు నుండి సింగరేణి వ్యాప్తంగా ఏఐటీసీ జాథా బయలుదేరుతూ ఉన్నది. ఈ సమ్మె ప్రచారంలో ఎందుకు సమ్మె చేస్తూ ఉన్నాం, ఇలా యాజమాన్యం ఏ పద్ధతి వహిస్తూ ఉన్నది, ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలు ఎందుకు నిలబెడతలేదనే అంశాలను కార్మికులకు అందరూ కూడా తేటతెల్లంగా తెలియజేసి మరి త్వరలోనే ఈ సమ్మె చేయాలనే ఉద్దేశంతో ఇలా కార్మిక వర్గానికి వస్తున్నారు. కాబట్టి యావత్ కార్మిక వర్గం ఇలా పోరాటాలతోనే అనేక హక్కులు సాధించుకున్న చరిత్ర ఇలా సింగరేణి కార్మికులది. కాబట్టి మలిదశ పోరాటాన్ని కూడా కార్మికులందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.